ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక ప్రేరణకు తనుజకు బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్లో తనుజ కేవలం 5 సెకండ్లు మాత్రమే ఓడిపోయిందని చెప్పాలి. అయితే తనుజ ఓడిపోగానే చాలా ఎమోషనల్ అయింది. దీంతో చివరి వరకు వెళ్ళాను, నాకు లక్ ఎప్పుడు కలిసి రాదు, ఎప్పుడు ఇలానే అవుతుంది అంటూ తనుజ ఫీల్ అవుతుంటే రీతు మంచి భలే బూస్టప్ ఇస్తుంది లైవ్లో. ఇక రీతు తనుజకి చెప్తుంది, తనుజ నువ్వు 100% ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడావు. సో ఆడియన్స్ అందరూ చూశారు, నీకు లక్ కలిసి రాలేదు, అది ఒక్కటే లేకపోయి ఉండుంటే నువ్వు టాస్క్లో విన్ అయి ఉండేదానివి. అయినా నువ్వు చెప్తావు కదా, ఏది కూడా మనసుకు తీసుకోకని, ఇంకా 4 వారాలు ఉన్నాయి, ఈ 4 వారాల్లోని గేమ్ ఆడు, అప్పుడు ఆడియన్సే చూసుకుంటారంటే అది కాదురా, నేను కెప్టెన్ అవ్వకపోయినా పర్లేదు, కానీ కెప్టెన్సీ కంటెండర్ అయి ఉంటే బాగుండేది, ఎందుకంటే గనక నేను బాగా గేమ్ ఆడతానంటూ నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిక్స్ అయి ఉన్నారు. అలాంటప్పుడు నేను గేమ్ ఆడలేదు అంటే అది ఇది అవుతుంది కదా, నా మీద ఎఫెక్ట్ పడుతుంది కదా అంటే నువ్వు 100కి 100% చాలా అంటే చాలా బాగా ఆడావు. నేను చెప్తున్నాను కదా, నేనే కాదు హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు? డోంట్ వరీ తనుజ, మిగిలిన వారాలని గేమ్ పై ఫోకస్ పెడితే సరిపోతుంది అంటూ రీతు అయితే తనుజకి మంచి బూస్టప్ మాటలతో చెప్తుంది గార్డెన్ ఏరియాలో. ఇక ఇందులో భాగంగా నిన్న వచ్చిన ప్రియాంక రీతుకి అడిగింది, రీతు నీకు హౌస్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అంటే నాకు తనుజ అంటూ చెప్పుకొచ్చింది. ఏది ఏమైనప్పటికీ రీతుకి తనుజకి బాగా సెట్ అయ్యిందనే చెప్పాలి ఫ్రెండ్షిప్. సో మరి ఫైనల్గా తనుజకి మంచి బూస్టప్ ఇచ్చిన రీతుపై జర మీ కామెంట్ రూపంలో తెలియజేయండి.